ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నెలకొన్నటువంటి పెట్రోల్ డీజిల్ కొరత వెనుక అమరావతి నిర్మాణ పనులతో సంబంధం ఉందన్న విషయం ఇప్పుడు బయటపడడం జరిగింది. రాష్ట్రంలో సాధారణ ప్రజలకు వాహనదారులకు అందాల్సినటువంటి డీజిల్ని ఈ కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నమైనటువంటి బడా కాంట్రాక్టర్లకు మళ్లించడంతోనే ఈ కృత్రిమ కొరత ఏర్పడింది అనేసి ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. దానికి సంబంధించి సివిల్ సప్లైస్ అధికారి రాసినటువంటి లేఖే దానికి నిదర్శనం. అమరావతిలో జరుగుతున్నటువంటి భారీ నిర్మాణ పనుల కోసం పెద్ద ఎత్తున డీజిల్ అవసరమైతే నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ బంకుల నుంచి ఆ ఇంధనాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించినటువంటి కారణంగానే ఈ సంక్షోభం కూడా ఏర్పడడం జరిగింది. ఈ సంక్షోభానికి మూల కారణం అదేనేసి తెలుస్తుంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ కె కన్నబాబు పెట్రోలియం కంపెనీలకు రాసినటువంటి లేఖ ద్వారా వెలుగులోకి వచ్చింది అనేసి నిన్న వైసీపీ వాళ్ళు కూడా గట్టిగానే ప్రశ్నించడం జరిగింది. ఆ డేటాతో వాళ్ళు చూపించారు. 2026 ఏప్రిల్ 24న రాసినటువంటి ఈ లేఖలో అమరావతి పనుల కోసం భారీగా డీజిల్ కేటాయించాలని చెప్పేసి కోరడం, ఆ లేఖలోని డేటా ప్రకారం జూలై 2026 వరకు మొత్తం 2,75,66,250 లీటర్ల డీజిల్ అవసరమని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో నెలవారీగా చూస్తే ఏప్రిల్లో అప్రాక్సిమేట్లీగా 4,238 కిలో లీటర్లు, అదేవిధంగా జూన్ నెలలో 7,527 కిలో లీటర్లు, జూలై నెలలో 6,920 కిలో లీటర్లు అవసరం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. ఈ మొత్తాన్ని కూడా అమరావతి సమీపంలోని పెట్రోల్ బంకుల ద్వారా రిటైల్ ధరలకే సరఫరా చేయాలని చెప్పేసి ఆ లేఖలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. సాధారణంగా భారీ నిర్మాణ సంస్థలు లేకపోతే బల్క్ వినియోగదారులు ఆయిల్ కంపెనీల నుంచి నేరుగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొనాలి. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బల్క్ డీజిల్ ధర లీటర్కు సుమారు 153 రూపాయలు ఉంటే రిటైల్ బంకుల్లో దాని ధర 98 రూపాయలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ ధరకే కాంట్రాక్టర్లకు డీజిల్ సరఫరా చేయడం వల్ల లీటర్కు 50 నుంచి 55 రూపాయల వరకు లాభం చేకూరిందని చెప్పేసి అంచనా కూడా వేయచ్చు. సుమారు 3 కోట్ల లీటర్ల ఈ వ్యత్యాసం లెక్కిస్తే దాదాపు 150 కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణలు కూడా గట్టిగా అయితే వినపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చర్యల మీద కేంద్ర పెట్రోలియం శాఖ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ఏపీ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలో రిటైల్ అవుట్లెట్ల నుంచి బల్క్ సరఫరా చేయడం పెట్రోలియం రూల్స్ 2002 మరియు ఏవైతే ఉంటాయో నిబంధనలకి విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగింది. సో రిటైల్ బంకుల్లో కేవలం వాహనదారులకు, వాహనాల ట్యాంకర్లకు లేదా గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది. ఈ చర్యల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది నిత్యావసర వస్తువుల చట్టం 1955 ఉల్లంఘన అవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. అందువల్ల తక్షణమే మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతూ వాళ్ళకి చీవాట్లు కూడా పెట్టింది. అంతేకాదు ప్రభుత్వం అమరావతి కాంట్రాక్టర్ల కోసం, అమరావతిలో పనిచేస్తుండే బడా కాంట్రాక్టర్ల కోసం డీజిల్ నిల్వలను మళ్లించడంతోనే సాధారణ బంకుల్లో స్టాక్ తగ్గిపోయిందన్న విమర్శ కూడా గట్టిగా వినబడుతుంది. దీనివల్ల ప్రజల్లో భయాందోళనలు కలిగి అవసరాలకి మించి కొనుగోలు జరిగి ఉండడం వల్ల ఇక్కడ అనిశ్చితి కూడా ఏర్పడిందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు ఇదే సమయంలో గోదావరి జిల్లాలో వరి కోతలు సీజన్, ఇప్పుడు వరి కోతల సీజన్ అయితే డీజిల్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి సమయంలో డీజిల్ దొరకక కోత యంత్రాలు కూడా ఆగిపోయాయి. దీంతోనే రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకా రొయ్యలు ఉంటాయి, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ అందించే ఏరియేటర్ల మిషన్ల కోసం డీజిల్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు
ఆ డీజిల్ కొరత కారణంగా అవి కూడా ఆగిపోవడంతో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళంతా కూడా లోన్లు తీసుకొచ్చి ఆక్వా పంటను పండిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఏమవ్వాలా? రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు డీజిల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవాణా వ్యవస్థ దెబ్బతినింది. నిత్యావసర వస్తువుల సరఫరా మీద కూడా ప్రభావం పడుతుంది. మొత్తంగా అమరావతి పనులు వేగవంతం చేయాలనే పేరుతో సామాన్యులకు అందాల్సినటువంటి వనరులని బడా కాంట్రాక్టర్లకు మళ్లించడం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం కృత్రిమ ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందన్న విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి. ఒక ప్రాంతం మీద మక్కువతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమో సమర్థనీయమో ఒకసారి కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలా? ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితికి వచ్చేసింది అనేసి కూడా చెప్పుకోవాలి. ఇది చాలా తప్పిది. కొంతమంది వ్యక్తుల కోసం, కొంతమంది మనుషుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం సమంజసమేనా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది.